అనగనగా రంగాపురం అని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక చిన్న పూరి గుడిసెలో రాఘవ, అతని భార్య జానకి నివసిస్తూ ఉండేవారు. రాఘవ చాలా నిజాయితీపరుడు, కష్టజీవి. కాని విధి ఆడిన వింత నాటకంలో పేదరికమే అతని శాశ్వత చిరునామా అయ్యింది. ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా వర్షాలు లేక, పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక సతమతమవుతున్నాడు. వీరికి చిట్టి అనే 6 ఏళ్ల కూతురుంది. ఆ పాప గుండెకు సంబంధిత వ్యాధితో మంచం పట్టి ఉండటంతో రాఘవ, జానకి దంపతులకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఒకరోజు ఉదయం గుడిసె బయట అరుగుమీద కూర్చొని రాఘవ దీర్ఘాలోచనలో ఉంటాడు. జానకి కంటతడి పెట్టుకుంటూ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏవండి, ఇంకెంతకాలం మనమిలా మౌనంగా ఏడుస్తూ కూర్చోవాలి? లోపల పాప ఆయాసంతో అల్లాడిపోతుంది. డాక్టర్ గారు చెప్పారు కదా, ఈ వారంలోపు ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు. ఎవరి కాళ్ల వేళ్ల పడినా సాయం చేసే నాథుడే కరువయ్యారు. మీకిప్పుడే చెబుతున్నాను, నా బిడ్డకేమన్నా జరిగితే నేను బ్రతకలేనండి. తన భార్య బాధను విని నిస్సహాయతతో కన్నీళ్లు తుడుచుకుంటూ రాఘవ ఇలా అంటాడు. నాకు తెలీదా జానకి, నా గుండేమైనా బండరాయి అనుకున్నావా? పొద్దున్నే ఆ వడ్డీ వ్యాపారి భద్రాయ కాళ్ల మీద పడి మరీ బతిమిలాడాను. పాత బాకి తీర్చనిదే కొత్త అప్పు పుట్టదు పో అని నన్ను మెడబట్టుకుని గెంటేశాడు. మన రాత ఇంతేనేమో జానకి. ఆ దేవుడికి మన మీద ఇంకా దయ కలగడం లేదు. దేవుడి దయ సంగతి తర్వాత, ముందు మన బిడ్డను బ్రతికించుకోవాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎవ్వరిని అడుగుతారో తెలీదు. నాకు మాత్రం నా కూతురు ప్రాణాలు దక్కాలి, లేకపోతే నా ప్రాణాలు వదిలేస్తాను. ఆగవే పిచ్చిదానా, ఏడ్పాపు. నేనున్నాను కదా. ఈ ఊరి జమీందార్ గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. ఆయన ధర్మాత్ముడని ఊర్లో చాలా మంచి పేరుంది. మన పరిస్థితి చెప్తే ఖచ్చితంగా సాయం చేస్తారనే నమ్మకం నాకుంది. నువ్వు పాప దగ్గరే ఉండు, నేనిప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పి రాఘవ ఎంతో ఆశతో వేగంగా అడుగులు వేసుకుంటూ జమీందారు ఇంటికి బయలుదేరతాడు. అలా అతను ఆ జమీందారు హరిశ్చంద్ర ప్రసాద్ గారి పెద్ద భవంతి వద్దకు చేరుకుంటాడు. బయట గేటు దగ్గర కాపలావాడు రాఘవను ఆపేస్తాడు. అతన్ని ఎంతో బతిమాలాక కొంత సమయానికి లోపలికి వెళ్తాడు. అప్పుడు ఆ జమీందారు గారు హడావిడిగా ఎక్కడికో వెళ్లడానికి కారెక్కుతుండగా రాఘవ ఆయనకు, అయ్యా, నమస్కారమయ్యా. నేను ఈ ఊరి చివర ఉండే పూరిగుడిసెలో నివసిస్తాను. నా పేరు రాఘవ. మీతో ఒక ముఖ్యమైన పనిపడి ఇలా వచ్చాను. ఏంటి రాఘవా, ఇప్పుడు నాకు సమయం లేదు. ఉన్న పలంగా పని మీద పట్నం వెళ్తున్నాను. ఏంటో తొందరగా చెప్పు. అయ్యా, నా కూతురు చావు బతుకుల్లో ఉందయ్యా. వెంటనే గుండెకి ఆపరేషన్ చేయకుంటే అది బ్రతకదని డాక్టర్లు చెప్పారు. అందుకు 50,000 రూపాయలు ఖర్చవుతుందన్నారు. మీ కాళ్ళు మొక్కుతాను. అప్పుగా అయినా ఇవ్వండి, లేదా బిచ్చంగా అయినా వేయండి. కానీ నా బిడ్డ ప్రాణాలు కాపాడండి బాబు. మీ పొలంలో కూలి పనిచేసి జీవితాంతం ఆ రుణం తీర్చుకుంటాను. 50,000? అదేమన్నా చిన్న మొత్తమా? అయినా ఈ మధ్య ప్రతివాడు వచ్చి జబ్బు అని, పెళ్లి అని అడగడమే తప్ప తీసుకున్నది తిరిగిచ్చేవాడు ఒక్కడూ లేడు. నిన్ను చూస్తేనేమో రేపు మాపు పోయేలా ఉన్నావు. నీకేం నమ్మకంతో ఇవ్వాలి? ఓపో, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అయ్యా, అలా అనకండయ్యా. నా బిడ్డ ప్రాణం పోతుందయ్యా. దయచేసి సాయం చేయండి. డ్రైవర్, ముందు నువ్వు కార్తీ, వీడితో మాట్లాడే సమయం లేదు నాకు అని విసుక్కుంటూ జమీందారు కారెక్కి వెళ్ళిపోతాడు. ఆ మాటలకు రాఘవ ఆశ ఆవిరై అలా అడిగిన చోటల్లా అవమానాలే ఎదురయ్యాయి. తన ఆశలు అడియాశలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో బరువెక్కిన గుండెతో రాఘవ ఇంటిదారి పట్టాడు. నడుస్తున్న కాళ్లల్లో సత్తువలేదు. కాని మనసులో మాత్రం బిడ్డను ఎలా బతికించుకోవాలనే ఆవేదన. అలా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై వెళ్తుండగా చీకటి పడుతోంది. నడుస్తున్న రాఘవ కాలుకి ఏదో తగులుతుంది. చూస్తే అదొక తోలు సంచి కనబడుతుంది. అది చూసి ఆశ్చర్యంతో ఇలా అనుకుంటాడు. ఏంటిది? ఎవరు పారేసుకున్నట్టున్నారు అని అనుకుంటూ సంచిని తెరిచి చూస్తాడు. అప్పుడు రాఘవ కళ్ళు జిగేలుమంటాయి. అందులో కట్టెల కొద్దీ నోట్లు, కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి. అది చూసి అతని చేతులు వణుకుతాయి. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, ఇన్ని డబ్బులా? ఇది ఎవరో పెద్ద మనిషిదై ఉంటుంది. లెక్క పెడితే లక్షల్లో ఉంటుంది. దేవుడా, నన్ను పరీక్షించడానికి పంపావా, లేక నా కష్టాలు తీర్చడానికి పంపావా అని అనుకుంటూ రాఘవ చుట్టూ చూస్తాడు. అక్కడతనికి ఎవ్వరూ కనపడరు. కాని ఆ సంచిపై ఏదో చిరునామా ఉంది.
వెంటనే వేగంగా ఆ పక్కనే ఉన్న తన ఇంటికి పరిగెడతాడు. గుడిసె లోపలికి వెళ్లి మసగ్గా ఉన్న దీపం వెలుగులో రాఘవ ఆ సంచిని జానకి ముందు కుమ్మరిస్తాడు. అది చూసి జానకి ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతుంది. కాసేపటికి తేరుకొని ఇలా అంటుంది. ఏవండి, ఏంటిది? ఇన్ని డబ్బులు మీకెక్కడివి? జమీందారు గారిచ్చారా? చివరకు ఆ దేవుడు మనల్ని కరుణించాడండి. లేదు జానకి, జమీందారు నన్ను నమ్మి డబ్బులివ్వనని చెప్పి గెంటేశాడు. ఇది దారిలో వస్తుంటే దొరికింది. ఎవరో జారవిర్చినట్టున్నారు. అది విని జానకి ఎంతో ఆశగా ఆ డబ్బును తాకుతూ ఇలా అంటుంది. ఎవరైతే మనకేంటి? ఇది మన బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టే సంజీవని. దేవుడే మన మొర ఆలకించి ఈ రూపంలో సాయం పంపాడు. రేపే పట్నం వెళ్లి పాపకి ఆపరేషన్ చేయిద్దాం. ఈ డబ్బుతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఆగు జానకి, ఇది మన సొమ్ము కాదు. ఎవరో దీనికోసం మనలాగే ఏడుస్తూ ఉండి ఉంటారు. పరాయి సొమ్ము పాములాంటిది. అది మన కష్టాల్ని తీర్చదు, ఇంకా పెంచుతుంది. ఇది మన దగ్గరుండడం ధర్మం కాదు. ధర్మమా? న్యాయమా? మన పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. అక్కడ మన బిడ్డ చావుతో పోరాడుతుంటే మీకు ధర్మం గుర్తొచ్చిందా? ఈ డబ్బుని మనం దొంగతనం చేయలేదు కదా. దొరికింది. దొరికిన లక్ష్మిని కాలదనుకుంటారా? రేపు పొద్దున పాపకేమైనా జరిగితే మీ నిజాయితీ ఆ ప్రాణాన్ని తిరిగి తెస్తుందా? చెప్పండి. జానకి, ఆవేశపడకు. ఒక తండ్రిగా నాకు బాధగానే ఉంది. కాని ఒకరు కడుపు కొట్టి ఆ డబ్బుతో మన బిడ్డకు ప్రాణం పోస్తే ఆ బిడ్డ చల్లగా ఉంటుందా? ఆ పాపం నా కూతురికి తగలకూడదు. ఈ డబ్బు ఎవరిదో వాళ్లకే చేరాలి. అదే న్యాయం. అప్పుడు జానకి ఆ డబ్బుని తిరిగివ్వొద్దంటూ ఏడుస్తూ బతిమాలుతూ ఇలా అంటుంది. వద్దండి, దయచేసి అలా చేయకండి. ఈ ఒక్కసారికి నా మాట విని మీ నిజాయితీని పక్కన పెట్టండి. మన బిడ్డ బతుకుతుందంటే పాపం వచ్చినా పర్లేదు, నరకానికి వెళ్ళినా పర్లేదు. ఈ డబ్బులెవ్వరికీ ఇవ్వద్దు. అది విని రాఘవ కన్నీళ్లు నిండిన కళ్లతో ఇలా అంటాడు. లేదు జానకి, ఆకలితో చచ్చినా పర్లేదు కాని అవినీతితో బతకూడదు. ఈ సంచి మీద అడ్రస్ ఉంది. ఇది పక్క ఊరి వ్యాపారిదిలా ఉంది. నేనిప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. మన బిడ్డకా దేవుడే దారి చూపిస్తాడు అని చెప్పి జానకి ఎంత ఏడుస్తున్నా వినకుండా రాఘవ ఆ సంచి తీసుకుని తన మనసులో కఠిన నిర్ణయంతో అక్కడ్నుంచి బయలుదేరతాడు. అలా తను ఆ రాత్రికి రాత్రే ఆ సంచిలో ఉన్న చిరునామా వెతుక్కుంటూ వెళ్ళాడు. అది ఆ ప్రాంతంలోనే పేరు మోసిన మరో పెద్ద ఆసామి ఇల్లు. తను అక్కడికి చేరుకునేసరికి ఆ ఇంటి ముందు పెద్ద గొడవ జరుగుతోంది. రామలింగం అనే ఆ ఆసామి తన నౌకర్లను కొడుతూ తిడుతూ ఉంటాడు. ఇంట్లో అందరూ భయంతో వణికిపోతున్నారు. అప్పుడు ఆ ఆసామి కోపంగా అక్కడున్న అందరిపై అరుస్తూ ఇలా అంటాడు. ఎవరు తీశారా నా డబ్బుల సంచి? మర్యాదగా చెప్పండి. అందులో నా కూతురి పెళ్లి నగలు, ఆస్తిపత్రాలు, 5 లక్షల నగదుంది. అది దొరక్కపోతే పెళ్లి ఆగిపోతుందిరా. మర్యాదగా చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తా అని అరుస్తూ ఉండగా అప్పుడే రాఘవ ఆయాసపడుతూ అక్కడికి వచ్చి ఇలా అంటాడు. అయ్యా దొరగారు, ఆగండి. ఎవరు నువ్వు? ఈ రాత్రిపూట ఇక్కడికొందుకొచ్చావు? అయ్యా, నా పేరు రాఘవ. పక్కూరు నుండి వస్తున్నాను. దారిలో నాకీ సంచి దొరికింది. ఇందులో మీ పేరు, చిరునామా చూసి మీకప్పగిద్దామని వచ్చాను అని అంటూ రాఘవ ఆ సంచిని రామలింగం చేతిలో పెడతాడు. అది చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. రామలింగం ఆత్రంగా సంచి తెరిచి చూస్తాడు. అన్నీ సరిగ్గా ఉంటాయి. అక్కడ జరుగుతున్నది కలో నిజమో అని తెలియని అయోమయంలో రామలింగం రాఘవ వైపు చూస్తాడు. రాఘవ, నిన్ను చూస్తుంటే చాలా పేదవాళ్లా కనిపిస్తున్నావు. ఈ సంచిలో ఉన్న డబ్బుతో నువ్వు జీవితాంతం రాజులా బతకొచ్చు. ఎవరికి తెలిసేది కూడా కాదు. అయినా ఎందుకు తిరిగిచ్చావు? అయ్యా, ఆకలేస్తే అన్నం తినాలి కాని విషం తినకూడదు కదా. ఇది మీ కష్టార్జితం. నా కూతురు చావు బతుకుల్లో ఉన్నా సరే పరుల సొమ్ముతో తనను బతికించుకుంటే అది బతుకవ్వదు, బరువవుతుంది. నాకు నా నిజాయితీ ముఖ్యమయ్యా. నాకు సెలవిప్పించండి అని చెప్పి రాఘవ వెనుతిరుగుతాడు. రామలింగం అతన్ని ఆపి ఇలా అంటాడు. ఒక్క నిమిషం ఆగు రాఘవ. నీ కూతురు చావు బతుకుల్లో ఉందా? ఏం జరిగింది? నా చిట్టి తల్లికి గుండె జబ్బు స్వామి. ఆపరేషన్కి 50,000 కావాలి. చేతిలో చిల్లి గవ్వలేదు. కానీ ఈ డబ్బు దొంగిలించి నా బిడ్డను బతికించుకునే దౌర్భాగ్యుణ్ణి కాను నేను. రాఘవ మాటలకు ఆ ఆసామి రాతిగుండె కరిగి నీరైంది. స్వార్థం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇంతటి నిస్వార్థ మనిషి ఉంటాడని రామలింగం ఊహించలేకపోయాడు. అప్పుడతను రాఘవ దగ్గరకొచ్చి తన 2 చేతులు పట్టుకొని ఇలా అంటాడు.
నన్ను క్షమించు రాఘవా. మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా నువ్వు. నా కూతురు పెళ్లి ఎక్కడాగిపోతుందనే కంగారులో ఇందాక నా నౌకర్లను అవమానించి కొట్టాను. కాని ఇంత డబ్బు చేతిలో ఉన్నా, అవసరం గొంతుమీద కట్టిపెట్టినా నువ్వు ధర్మం తప్పలేదు. నీలాంటి వాళ్ల వల్లే ఈ లోకంలో ఇంకా నిజాయితీ బ్రతికి ఉంది. అని అంటూ రామలింగం అదే సంచిలోంచి 2 డబ్బు కట్టలు తీసి రాఘవ చేతిలో పెట్టి, ఇదిగో, ఇది 50,000 కాదు, 1,00,000 రూపాయలు. వెంటనే వెళ్ళి నీ కూతురికి ఆపరేషన్ చేయించు. అంతేకాదు, ఇకపై నీ కూతురి చదువు బాధ్యత, మీ కుటుంబ పోషణ బాధ్యత కూడా నాదే. నా ఎరువుల ఫ్యాక్టరీలో నీకు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తున్నాను. నీ నిజాయితీకి నేనిచ్చే ఒక చిన్న బహుమానమిది. అయ్యా, మీరు నిజంగా మా పాలిట దేవుడయ్యా, మా పాలిట దేవుడు. అని చెప్పి రాఘవ ఆనంద బాష్పాలతో రామలింగం కాళ్లమీద పడబోతూ ఉండగా అతన్ని పైకి లేపుతూ రామలింగయ్య ఇలా అంటాడు. హరేరే, ఏంటిది? పైకిలే రాఘవా. దేవుణ్ణి నేను కాదు, నీ నిజాయితీనే నిన్ను నీ బిడ్డను కాపాడింది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అని అనగానే రాఘవ రామలింగయ్యకు తన కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి ఎంతో సంతోషంగా తన ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి చేరగానే జానకికి జరిగిందంతా చెప్పి ఆ మరుసటి రోజే తన పాపని ఆస్పత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయిస్తాడు. ఇక మిగిలిన డబ్బులతో తనకున్న అప్పులన్నీ తీర్చేస్తాడు. 1 వారం తర్వాత ఆస్పత్రిలో తన కూతురు చిట్టి ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటుంది. రాఘవ, జానకి ఎంతో సంతోషంగా తనని ముద్దాడుతూ గుండెలకు హత్తుకుంటారు. చూశారు కదా మిత్రులారా, కష్టం వచ్చిందని రాఘవ ఆ రోజు నిజాయితీని వదిలేసుంటే ఈ రోజు అతని కూతురు దక్కేదో లేదో తెలీదు. కాని ప్రశాంతత మాత్రం దక్కేది కాదు. నిజాయితీ అనేది చాలా ఖరీదైన ఆస్తి. అది అందరి దగ్గర ఉండదు. కష్టాల్లో కూడా ధర్మాన్ని వీడని వాడికి ఆ దైవం ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంటాడు. నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు. ఆలస్యమవ్వొచ్చేమో కాని అంతిమ విజయం దానిదే.